సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియోలో ఎంటీఎన్ఎల్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చాలా మంది ఈ స్టాక్ గురించి అయితే అనలైజ్ చేయమని అడిగారు, బికాస్ కంటిన్యూస్గా స్టాక్ పైకి వెళ్తూనే ఉంది. సో ఈ స్టాక్ న్యూస్ అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను డిస్కస్ చేయట్లేదు. సో సెపరేట్గా న్యూస్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్ కావాలి అంటే మెన్షన్ చేయండి, నేను న్యూస్ రిలేటెడ్ కూడా చేస్తాను, ఎందుకంటే వీడియో కొంచెం లెంతీ అయిపోతుంది. సో ఇవాళ ఏం చేద్దామంటే ఓన్లీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ గురించి అయితే అనలైజ్ చేద్దాం. సపోర్ట్స్ ఏంటి, వాట్ ఆర్ ద టార్గెట్స్, ఎన్ని అయితే అనలైజ్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ ముందుగా వచ్చే వీడియో అప్డేట్స్ అన్ని మీకు అందుతూ ఉంటాయి. సో ఎంటీఎన్ఎల్ షేర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 వీక్ స్పాన్లో స్టాక్ అయితే మోర్ దాన్ డబల్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఇక్కడున్న ఒక లెవెల్ 50 రూపీస్ ఒక మంచి సైకలాజికల్ లెవెల్, అది రెసిస్టెన్స్లో ఉండేది. సో అది బ్రేక్ అయినాక సో కొన్ని న్యూస్ అప్డేట్స్ కూడా వచ్చాయి. సో దాని గురించి కంప్లీట్ డెప్త్లో అయితే నేను వెళ్ళట్లేదు. సో బిఎస్ఎన్ఎల్ గురించి ఇది తెలిసే ఉంటుంది. సో ఆ అప్డేట్ టాటా గ్రూప్ రిలేటెడ్ సమ్ స్పెక్యులేషన్ రాగానే రైట్, సో ఈ స్టాక్ కూడా అలాగే ర్యాలీ అయింది, ఫాలోడ్ బై టీటీఎంఎల్ అనమాట, టాటా టెలి సర్వీసెస్. సో అదొక సెపరేట్ స్టాక్. సో దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను వచ్చే రోజుల్లో. సో అలాగే ఎంటీఎన్ఎల్ కూడా మనకి ఒక మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. సో ఎవ్రీ డే మనకు సమ్ సార్ట్ ఆఫ్ మూమెంట్ అయితే కనిపించింది. ఇన్ బిట్వీన్ ఒక కరెక్షన్ క్యాండిల్ అయితే అబ్జర్వ్ చేశాం. ఇక్కడ నేను మార్క్ చేస్తే ఇక్కడ కరెక్షన్ క్యాండిల్ లా వచ్చింది, కానీ మళ్ళీ అది రికవర్ అయితే అయిపోయింది. ఇవాళ కూడా సర్క్యూట్ రివైజ్ అయ్యి 5% దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఇమీడియట్ టార్గెట్ అయితే 100 రూపీస్ అయితే నాకు తెలిసి ఈజీగా అయితే అచీవ్ చేయొచ్చు. సో ఇన్ బిట్వీన్ కొంచెం కరెక్షన్ అయితే రావచ్చు, బికాస్ ఇది ఒక స్ట్రైట్ అప్ సైడ్ ర్యాలీ. సో అట్ సమ్ పాయింట్ మనకి కరెక్షన్ అయితే వస్తుంది, బట్ అది ఎంతవరకు వస్తుంది అన్నది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. మాక్సిమం ఒక 10-15% కరెక్షన్ వచ్చినా కూడా టార్గెట్స్ ఏదైతే ఉందో అది హిట్ చేసే స్కోప్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఆ మొమెంటం ఏదైతే ఉందో బుల్లిష్ మొమెంటం, సో అది క్యారీ ఫార్వర్డ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంది. రైట్, సో అలా అని హెవీగా బై చేసి హోల్డ్ చేద్దామని మాత్రం ట్రై చేయకండి, బికాస్ కొంచెం రిస్కీ ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్లో కూడా. ఎందుకంటే మనకి కంటిన్యూ అప్ సైడ్ అయితే వెళ్ళిందో, కరెక్షన్ అయినా కూడా ఒక సడన్ ఫాల్ వస్తుంది. సో ఆ సడన్ ఫాల్లో కొంతమంది ఎగ్జిట్ అవుతారు, కొంతమంది హోల్డ్ చేయలేరు. సో అట్లాంటి కేపబిలిటీ లేనప్పుడు అయితే మాత్రం ఎక్కువ క్యాపిటల్ అయితే ఇన్వెస్ట్ చేయకండి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 100, సెకండ్ టార్గెట్ వచ్చేసి 125. ఇది కొన్ని వీక్స్ పట్టొచ్చు, డిపెండ్స్. చెప్పాను కదా మధ్యలో కొంచెం ఒక కరెక్షన్ వేవ్ కూడా రావచ్చు, బికాస్ కంటిన్యూగా స్టాక్ అయితే పైకి వెళ్ళింది. అండ్ ఉన్న ప్రస్తుతం సిచ్యువేషన్ కనుక చూసుకుంటే సపోర్ట్స్ గురించి మాట్లాడితే, సో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి 80 రూపీస్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది, అండ్ తర్వాత 75. సో ఈ టూ అనేవి ఒక మంచి సపోర్ట్స్. నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను 75 ఒకటి, అండ్ ఫాలోడ్ బై ఇక్కడ ఒక గ్యాప్ అయితే క్రియేట్ అయింది, కాబట్టి నేను ఇక్కడ 85, రఫ్గా 85 అనేది అనుకోవచ్చు. అండ్ టార్గెట్స్ వచ్చేసి 100 అండ్ 125 నేను అప్ సైడ్లో పెట్టుకుంటున్నాను. అది ఎప్పుడైనా రావచ్చు, కొన్ని వీక్స్ పట్టవచ్చు ఎంతైనా, బట్ హిట్ అయ్యే కెపబిలిటీ అయితే ఉంది దానికి. అండ్ ఈ సపోర్ట్స్ అయితే మనం ట్రాక్ చేయొచ్చు. ఇక్కడికి వస్తే మనం కొంచెం అటెండింగ్గా ఉండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక బయింగ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంకా కరెక్ట్ అవుతే 70 కూడా చూసుకోవచ్చు, బట్ అది డిపెండ్స్ అపాన్ ద మార్కెట్. సో పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు దానికి, అండ్ ఎలా సెల్లింగ్ వస్తుందో, ఆ వర్స్ట్ సినారియోలో ఈ లెవెల్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఆల్రెడీ హోల్డింగ్ ఉన్న వాళ్ళు హోల్డ్ చేసుకోండి, నాట్ ఏ ఇష్యూ. అండ్ ఫ్రెష్గా బై చేసే వాళ్ళు ఈ సపోర్ట్స్ ఫోకస్లో పెట్టుకోండి. అండ్ ఇన్ కేస్ కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవాలన్నా కూడా మినిమల్ క్వాంటిటీతో అయితే ట్రేడ్ చేయండి, రదర్ దాన్ బయింగ్ ఒకేసారి ఎక్కువ బల్క్గా. సరేనా? సో ఇది మన ఎంటీఎన్ఎల్ షేర్ గురించి అయితే అనాలిసిస్. సో వచ్చే వీడియోలో టీటీఎంఎల్ గురించి డిస్కస్ చేస్తాను, ఫాలోడ్ బై న్యూస్ అప్డేట్ ఏంటి అని ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. సో నేను ఒక సెపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.